హ్యాండ్మేడ్ న్యాచురల్ హ్యాండ్మేడ్ సోప్స్ ఇది కాఫీ పొడి కొబ్బరి నూనెతో చేసిన సోప్. ఇది అలోవెరా జెల్ వేపాకుతో చేసిన సోప్స్. ఇవి హనీ కొబ్బరి నూనె కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు వేసి చేసిన సోప్స్. వీటిని అలాగే గ్రేప్ సోప్స్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. బాగుంది కదా, హ్యాండ్ వాష్ దగ్గర బాగుంటుంది. హ్యాండ్మేడ్ సోప్స్. వేపాకు కలబంద మిక్సీ పట్టేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా అయితే సరిపోతుంది సోప్కి. ఈ సోప్ని ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకున్న తర్వాత మనం ఏం కలపాలనుకుంటున్నామో అది కలిపి సోప్ మౌల్డ్లో పోసుకుంటే సోప్ మౌల్డ్లో ఒక 4 అవర్స్ అలా వదిలేస్తే సోప్ రెడీ అవుతుంది. డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ని ఇలా కరగబెట్టుకోవాలి. సోప్ బేస్ని 100 గ్రామ్స్ అలా తీసుకోవాలి. ఇలా లిక్విడ్లా ఫామ్ అయిన తర్వాత ఇందులో అలోవెరా జెల్లోని వేపాకు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కలుపుకోవాలి. ఇందులో అలోవెరా జెల్లు వేపాకు మిక్సీ పట్టింది కలిపేస్తున్నాను. మొత్తం కరిగిన తర్వాత నా దగ్గర కాఫీ బీన్స్ ఉన్నాయి, వాటిని పౌడర్ చేసుకుంటున్నాను. పౌడర్ చేసుకొని ఇవిని కాఫీ పౌడర్ కొబ్బరి నూనె కలిపి ఒక సోప్ రెడీ చేసుకుందాం. కాఫీ పౌడర్ రెడీ అయిపోయింది. కొంచెం బరకగా ఉంది, అలానే ఉంచేసాను. స్క్రబ్బర్లా పనిచేస్తుంది. ఇంకో 100 గ్రామ్స్ తీసుకొని కరిగించిన తర్వాత ఇందులో కొబ్బరి నూనె కాఫీ పౌడర్ కొంచెం బరకగానే ఉంది, స్క్రబ్బర్లా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె ఏమో స్మూత్ చేస్తుంది స్కిన్ని. ఇది హనీ సోప్. ఇందులో 2 స్పూన్స్ వరకు హనీ వేసుకోవచ్చు. హనీ వేసాను, కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె బాగా మిక్స్ చేస్తాను. గాయత్రి గ్యాలరీ మన సోప్స్ రెడీ అయిపోయాయి. ఇలా వచ్చాయో చూద్దాం. ఇది కాఫీ బేస్ సోప్. కాఫీ పౌడర్ వేసి కొబ్బరి నూనె వేసేసాను కదా అది. ఇదేమో అలోవెరా వేపాకు వేసి చేసిన సోప్. ఇవేమో హనీ సోప్స్. న్యాచురల్ హ్యాండ్మేడ్ సోప్స్ ఇది కాఫీ పొడి కొబ్బరి నూనెతో చేసిన సోప్. ఇది అలోవెరా జెల్ వేపాకుతో చేసిన సోప్స్. ఇవి హనీ కొబ్బరి నూనె కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు వేసి చేసిన సోప్స్. ఈ గ్రేప్ సోప్స్ని కూడా ఎలా రెడీ చేయాలో చూద్దాం. తీసుకొని జల్లో పెట్టుకొని
ఒక నాట్ పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలాగే చేయాలి. ఇది 3 తీసుకొని నాట్ పెట్టేసుకోవాలి. ఇలా ఒకటి తీసుకొని పేర్చుకోండి. ఇలా ఒక్కోటి తీసుకొని దీని మీద పెట్టుకొని దీంట్లోంచి ఒక కొస తీసుకొని ఒకటి పెట్టిన దాంట్లో ఒక కొస తీసుకొని ఇలా ఒక నాట్ వేసేసుకోండి. ప్లేస్ చూసుకొని నాట్ వేసుకొని ఇలా ఇలాగే కనవాయి కూడా లుక్ అయితే ఇలా వచ్చింది. బాగుంది కదా.